హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఏంటి అవతారం అనేసి అనుకుంటున్నారా? ఎప్పుడు మేకప్ మేకప్ అనేసి అంటారు కదా అబ్బా. ఇది నా న్యాచురల్ ఫేస్, నా న్యాచురల్ హెయిర్ స్టైల్ చూసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? మేము బయటికి వెళ్తున్నాము, బట్ మాకైతే కొంచెం కూడా టైం లేదబ్బా. మాకున్నది జస్ట్ 10 మినిట్స్ టైంలో రైస్ చేసుకునే ఓపిక లేనప్పుడు ఫాస్ట్గా ఇన్స్టాంట్గా రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇన్స్టంట్ రెసిపీ అబ్బా, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు అయితే బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేనైతే. సో ఇక నెక్స్ట్ ఇదిగోండి, బ్రెడ్ తీసేసుకుంటున్నాను. స్టమక్ ఫిల్లింగ్ రెసిపీ కూడా ఇది. దీనిపైన వేసేసుకున్నాను. సో ఓన్లీ కాల్చుకొని తినడమే కాదబ్బా, ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా రెసిపీ అయితే మామూలుగా ఉండదబ్బా, టేస్ట్ మాత్రం. ఎందుకంటే మాకు ఎప్పుడైనా కదా, ఇదిగోండి నేనైతే దీని హెల్ప్ తీసుకొని ఇట్లా ఫాస్ట్గా కాల్చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మంచిగా స్ప్రెడ్ కావాలి. ఎంత మంచిగా ఆయిల్ స్ప్రెడ్ అయితే, కొంతమంది గీ కూడా యూస్ చేస్తారు, బట్ నేనైతే ఆయిలే యూస్ చేస్తాను. ఇదిగోండి, ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయితేనే కొంచెం మంచిగా ఇట్లా 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి. ఓకేనా? ఇదిగోండి, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా బ్రెడ్ పైనే వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మంచిగా అవుతుంది అనేసి తెలుసు. సో ఇదిగోండి, మనకైతే ఇలా మంచిగా రోస్ట్ అయితే కావాలబ్బా. ఎంత మంచిగా రోస్ట్ అయితే టేస్ట్ మాత్రం అంత సూపర్గా ఉంటుంది. ఇదిగో ఇలా అవ్వాలి. దీన్ని అప్పుడప్పుడు ఇట్లా కొంచెం లేపి చూసుకోవాలి. సో ఇది నేను ఎప్పుడైనా సరే నేను బిజీగా ఉన్న టైంలో, లేదు అంటే నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిన టైంలో మాత్రమే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. అంటే డైలీ ఈ ఆయిల్ ఇది హెల్దీ కాదని తెలుసు. జస్ట్ 5 మినిట్స్ అబ్బా. ఈ రోస్ట్ ఎంతసేపు అయింది? బిలో 5 మినిట్స్ అయ్యే రెసిపీ అబ్బా ఇది. చాలా మందికి తెలీదు, ఓన్లీ కాల్చుకొని డైరెక్ట్గా తింటారని కాదబ్బా. చూడండి ఎండ్ వరకు. సో ఇదైతే నా లేజీ రెసిపీ అండ్ నా లేజీ సీక్రెట్ రెసిపీ కూడా. మరి మీ రెసిపీ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అయితే ఫుల్గా వచ్చేస్తాయి అబ్బా లేజీ రెసిపీస్ అయితే. జస్ట్ 1 డ్రాపే పోస్తున్నాను ఆయిల్, చూసేయండి. ఎందుకు అంటే ఆయిల్ అనేది కొంచెం మంచిగా అయిన దగ్గర ఏమవుతుంది అంటే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మాడకుండా బ్రౌన్ కలర్ రావాలి. ఇదిగోండి, వెంటనే రోస్టింగ్ అయితే చేసుకోవాలి. వెంటనే తిప్పకపోతే ఏమవుతుంది అంటే అది మాడుతుంది అట్లా. ఇక మాడిందంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? 5 నిమిషాలలో రెసిపీ చేస్తా అన్నావు కదా అని హస్బెండ్ నుంచి ఫుల్ ఆఫ్ తిట్లు. సో ఈ గ్యాప్లో మనం ఏం చేద్దాం తెలుసా? ఇలా కాల్చుకున్న బ్రెడ్ని గ్యాప్లో మన కీ ఇంగ్రీడియంట్ అబ్బా ఇది. అందరింట్లో ఉండేదే. పిల్లల్లాగా బ్రెడ్ జామ్ తింటారా అంటే అఫ్ కోర్స్ కొన్నిసార్లు టైం లేనప్పుడు అవ్వాల్సిందే అబ్బా. ఇదిగోండి, మూత అయితే ఫుల్ టైట్ ఉంది, అస్సలకే రాలేదు. ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేసాం కాబట్టి బెస్ట్ రెసిపీ అని చెప్తున్నాను. ఈ గ్యాప్లో ఇది మనం మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే మాడిపోయిందంటే తినడం అయితే కష్టం. జస్ట్ 1 డ్రాప్ వేస్తున్నాను, మీరు గమనించవచ్చు. మీరు ఒకవేళ ఆయిల్ తినని వాళ్ళైతే గీ తోటైనా, లేదు అంటే బటర్ తోటైనా. చాలా మంది బటర్ ఆర్ గీ రెండిట్లలో ఏదైనా ఒకటి ప్రిఫర్ చేస్తారు, బట్ నాకు బటర్ తోటి గీ తోటి ఇష్టం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇదిగోండి 3. మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, బట్ నాకు 2, మా ఆయనకు ఒక్కటే. అట్లా ఉంటుంది పార్షియాలిటీ అంటే. ఓకే, సో ఇదైతే ఇక మంచిగా మనం ఆయిల్ వేసిన వెంటనే రోస్ట్ అయితే చేసేసుకోవాలబ్బా. ఆయిల్ వేసిన వెంటనే తిప్పేసేయాలి దీన్ని. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇంకొక కొంచెం సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ అయితే వేసేస్తున్నా. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి మన బ్రెడ్. ఇట్లా మనం మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే బ్రెడ్ అనేది మంచిగా 4 సైడ్స్ కాలితేనే సూపర్గా, అంటే సూపర్గా టేస్ట్ వస్తుంది అబ్బా. లేదు అన్నాం అనుకో ఓన్లీ చుట్టూ కాలుతుంది, మధ్యలో మొత్తం సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా ఉంటే కంటే కొంచెం క్రిస్పీగా టోస్ట్ అవుతే బాగుంటుంది కదా. ఎటైతే మనకి పర్ఫెక్ట్గా టోస్ట్ అవ్వలేదో అటు సైడ్ కొంచెం అయితే ఆయిల్ వేసేస్తున్నా. ఓకే, చూడండి ఇప్పుడు ఒక సైడ్ మంచిగా టోస్ట్ అయింది, ఇంకొక సైడ్ మంచిగా టోస్ట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. చూసిర్రా, మనం ఒకటే సైడ్కి వేసేసుకోవాలి. ఎటు సైడ్ కాలలేదో అటు సైడే పెట్టేసుకోవాలి. సో ఇంకేంటంటే నేనైతే ఇలా లేజీ రెసిపీస్ అయితే ఇట్లా చేస్తూ ఉంటా. మరి మీరేం చేస్తారు? సో దీనికి కూడా ఒక స్టోరీ ఉందబ్బా. ఒకసారి ఏం చేసిన అంటే నాకు వంటలు రాని టైంలో ఫస్ట్ చేసిన బెస్ట్ కర్రీ బెండకాయ కర్రీ. బెస్ట్ కర్రీ అని ఎందుకంటానో తెలుసా, సేమ్ ఒకటి ప్రసాద్ది జోక్ ఉంటుంది చూసారా, బెండకాయ ఏంటి ఇలా హస్తికలు అయిపోయినాయి అనేసి ఆ జోక్ ఉంటుంది కదా. ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో మేము సపరేట్గా ఉన్నాం అన్నమాట. ఇక అప్పుడు ఏమైందంటే, మరీ జూమ్ చేయకు, భయపడతారు ఆ స్టోరీని. బెండకాయ ఏదో కాన్ఫిడెంట్గా నేను వెళ్ళిన మంచిగా చేద్దాము అనేసి, ఏమున్నది ఇంట్లో చూసినా కదా ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చులే అనేసి అనుకున్నా. ఇక అదే అనుకొని ఆ కాన్ఫిడెన్స్లోనే ఏం చేసిన అంటే ఇక మంచిగా కిచెన్లోకి పోయి డైరెక్ట్ గిన్నె పెట్టేసిన. ఇక గిన్నె పెట్టిన తర్వాత ఇంకేం చేయాలి, ఆయిలే కదా పోసేది. ఆ వాటర్ ఉన్న గిన్నెలనే ఆయిల్ పోసిన. అంటే అప్పుడు నాకు ఏం తెలియదు అబ్బా, వంటల గురించి నాకు ఏ బేసిక్స్ తెలియదు. అట్లనే ఇక వాటర్ ఉన్న గిన్నెల్ని ఆయిల్ పోసిన, అది డైరెక్ట్ ఇంత ఎత్తు లేచినాయి తెలుసా, మంటలు బగ్గు అన్నది. ఇక అప్పటి నుంచి అనుకున్నా, వామ్మో ఇక నేను వంటలు చేస్తానా చేయలేనా అనేసి. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రో అయితే అయినా. ఇక అంటే నేను ఏది కొత్త ట్రై చేసినా ఫస్ట్ కొంచెం స్పాయిల్ అవుతుంది, తర్వాత మాత్రం సూపర్ వస్తాయి. సో ఇది నా లేజీ రెసిపీ, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. మేము దాదాపు తిని ఒక 3-4 బ్రెడ్ ప్యాకెట్లు ఒడిచినాయి అన్నమాట. బ్రెడ్ ఎప్పుడైనా సరే మా ఇంట్లో స్టాక్ ఉంటుంది. నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను, నేను ఏమేమి స్నాక్స్ తింటాను అనే మాత్రం ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో చేస్తానండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో, సో ఎప్పుడైనా సరే స్ప్రెడ్డింగ్ ఉంటుంది కదా, మనం 2 సైడ్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు. దీంట్లో కూడా ఒక చిన్న టిప్ ఉంటుంది మనకి మంచిగా హెల్దీ పరంగా. ఎందుకంటే మార్నింగే మనం ఎక్కువగా షుగర్ లెవెల్స్ తింటే అంత వాళ్ళకి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగో మనం ఏం చేయాలి అంటే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని 1 సైడే స్ప్రెడ్ చేసుకోవాలి. హాఫ్ మనము ఇలా హాఫ్ 1 సైడ్ రోల్ చేసి 1 సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా హాఫ్ పెట్టేసుకొని ఇలా తీసేసుకొని మేము ముందు ఇలా లైవ్లో తినేసేయాలి. మైల్డ్ స్వీట్ తోటి సూపర్ ఉంది. ఎప్పుడైనా నేను ఏం చేస్తానంటే మొత్తం స్ప్రెడ్ చేస్తా, కాకపోతే మైల్డ్ స్వీట్. ఎర్లీ మార్నింగ్ అంత స్వీట్ తినడం ఇష్టం ఉండదు కదా. మైల్డ్ స్వీట్ తోటి టేస్ట్ మాత్రం అద్దరిపోయిందబ్బా, మస్ట్ ట్రై. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేనైతే ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, 1000 వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో లేజీ బ్యాచ్ ఉంటుంది అబ్బా, వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.